హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చూసేది ఇది మారు స్విచ్ ఫ్రెండ్స్. ఇది 6 యామ్ప్ స్విచ్చు. దీన్ని ఎలా మనం ఫైండ్ చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. అండ్ మనం ఎప్పుడైనా గానీ ఒక కనెక్షన్ అనేది పెట్టేటప్పుడు ఫస్ట్ అది స్విచ్ అనేది ఎంత యామ్ప్స్ అనేది ఫైండ్ చేయాలి. సో, అది ఎందుకు అంటే అది లైటింగ్ లోడా, పవర్ లోడా అనేది మనకి స్విచ్‌ని బట్టే తెలుస్తుంది. సపోజ్ అక్కడ మనం 16 యామ్ప్స్ పెట్టుకోవాలంటే పవర్ అనేది ఎక్కువ తీసుకునేది. లోడ్‌కి 16 యామ్ప్ స్విచ్‌ననేది యూజ్ చేస్తాం. ఇప్పుడు మీకు చూపిచ్చేది ఇది 6 యామ్ప్ స్విచ్చు. ఈ 6 యామ్ప్ స్విచ్ అనేది ఎక్కడ మెన్షన్ చేసి ఉంటుందో చూడండి. ఈ స్విచ్ అనేది మనం ఇలా ఓపెన్ చేసిన తర్వాత పైన అనేది 6 యామ్ప్ స్విచ్ అనేది మెన్షన్ చేసి ఉంటుంది. మీరు దీన్ని దగ్గరికి తీసుకొని చూస్తే మీకు అర్థమవుతుంది. సో, ఇలా 6 యామ్ప్ స్విచ్ అనేది మనకి ముందే తెలియాలి. తెలుసుకున్న తర్వాతనే దీన్ని లైటింగ్ లోడ్‌కి యూజ్ చేసుకోవాలి మనం. ఇది ఎక్కువ లోడ్ అనేది దీని మీద తీసుకోదు. ఓన్లీ లైటింగ్ లోడ్ చిన్న చిన్న వాటికి మాత్రమే ఇది యూజ్ చేస్తాం. ఈ మనం చార్జర్స్‌కి వాటికి వీటికి చిన్న లోడ్ వరకైతే ఇది యూజ్ చేస్తాం. సో, ఇలా ఈ 6 ఆంప్ స్విచ్ అనేది ఉంటుంది. దీని మీద మనం ఎక్కువ లోడ్ అయితే ఏసినట్టయితే స్విచ్ అనేది మెల్ట్ అయిపోతుంది. అంటే లైక్ గీజర్ లాంటివి దీనికి ఎక్కువ యూజ్ చేయడం వల్ల, లేదా మనం ఫ్రిడ్జ్ సప్లై అనేది కూడా దీనికి దాని ఫ్రిడ్జ్ ప్లగ్ టాప్ పెట్టడం వల్ల కూడా ఆ స్విచ్ అనేది కాలిపోతుంది. ఎందుకంటే దాని లోడ్ ఓన్లీ 6 ఆంప్ వరకే ఉంటుంది. మనకి మిగతా ఈ పవర్ సాకెట్స్ అన్నిటికి ఇప్ ఇప్పుడు మీరు చూసేది ఇది 16 ఆంప్స్ ఫ్రెండ్స్. 16 ఆంప్ స్విచ్ ఇది. ఇది కూడా మనకి 16 ఆంప్ స్విచ్ అనేది కొన్నిటికి పైన మెన్షన్ చేసి ఉంటుంది. కొన్నిటికి పైన మెన్షన్ చేసి ఉండదు. ఈ 16 ఆంప్ స్విచ్ అనేది మనం ఎక్కువ పవర్‌కి యూజ్ చేస్తాం. చూడండి ఇక్కడ పైన 16 ఆంప్స్ అని మెన్షన్ చేసి ఉంది. అండ్ సైడ్‌కి కూడా ఉంటుంది. 16 ఆంప్స్ అండ్ 240 వోల్ట్స్ అనేది ఉంటుంది. 240 వోల్ట్స్ అనేది ఉంటుంది. సో, ఇది మనం ఎక్కువ పవర్ లోడ్‌కి యూజ్ చేస్తాం. అంటే గీజర్ అయినా లైక్ మిక్సీస్, గ్రైండర్స్ వీటన్నిటికి ఇది యూజ్ చేస్తాం. వాటర్ హీటర్‌కి యూజ్ చేసిన